ఎడబెట్టినా మరి సార్ దగ్గర ఉన్నాయి సార్ దగ్గర మన సార్ ఇచ్చేది ఇట్లా బాగా హలో సామాజిక సేవలో గణేశన్నరా సకల హలో అలాగే బ్యాగులు ఇచ్చుకోలేదు అయిపోయాక చెప్తావు అందులోనే ఉంటుంది గడ 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 మొత్తం ఏం మొక్కలు అంటే చేస్తే బాగుంది ఇంకో 2 అరేంజ్మెంట్స్ కావాలి బాగా బయలుదేరి అయిపోతుంది సార్ ఇవ్వండి సార్ మాత్రం ఇట్లా పట్టుకోండి బండి ఉన్నది అది హార్ట్గా ఎఫెక్ట్ పడుతుంది చెప్పకుండా మనం ఏం చేయలేం కానీ చెప్తే మాత్రం మీకు అట్లా కూర్చో ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాయి ఓపెన్ చేసి रिपोर्टर गिरीश रिपोर्टर साहब
హౌస్ నెంబర్ 394. ఎవరు ఫోన్ నెంబర్ 9490. ఇంకా సూపర్ బ్రహ్మాండంగా ఉందన్న. ఇదేం మంచిగా మిమ్మల్ని కూడా వీడియో తీసినట్టు హలో డ్రైవింగ్ ఉంటుంది కార్లా డ్రైవింగ్ నేర్చుకుంటారు వచ్చినాక ఒక నలుగురు నేర్చుకుని కోట్లకు ఇది ఒకటే కోట్లకు అలా నడుగు చేయాలా ఇస్తారేమో ఇలా కలెక్టర్ వస్తారు సార్లు అందరూ ఉంటారు చెప్పి తీసుకురా గట్ల వచ్చిన వాళ్ళు గట్ల నుంచి కొడితే అత్తలేదా నా ఫేస్ ఇది డౌన్ అయింది కదా. ఇది లేదా ఇది ఉండే కాదు, ఉండే మళ్ళీ డౌన్ ఒక పిల్ల ఉంటే రాము వేనన్నా పోతుంది. బ్యాక్ సైడ్ ఉన్న అందరూ చైర్లలో కూర్చోండి. అందరూ చైర్లలో కూర్చోండి. అమ్మ వీటు ఎంత లీటర్ ఇచ్చినా 2 లీటర్స్ ఇస్తే సార్ గది ఇవ్వండి సార్. గణేష్ అవి సాగుతాడు. ఇది కూడా మరి ఇది కూడా పట్టుకున్నాం. గారు ఇక్కడ
లోకల్ సిఐ శశిధర్ రాజు గారు, ఇప్పుడు వంశీ గారు కలెక్టర్ గారికి బొకేను అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ముప్పై 32వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి డిఎం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు స్థానిక ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్, ఎన్జిఓ, లయన్స్ క్లబ్ అండ్ రెడ్ క్రాస్ పత్రికలు, మన భారతదేశం, యావత్ భారతదేశంలో ఈ భద్రతా వారోత్సవాలు 32 ఏళ్లుగా మనం జరుపుకుంటా ఉన్నాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రమాదాలను తగ్గించడం, హ్యూమన్ లాస్ ను తగ్గించడం, యాక్సిడెంట్ ను నివారించడం. ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక అతను చనిపోతే అది ఆయనకే కాదు, దేశం యావత్ భారతదేశం. ఆయన బతికున్నట్టయితే ఉత్పాదకత, ఆయన వర్కింగ్ అవర్స్ చేసి సంపదను సృష్టించేవాడు. ఆ సంపద భారతదేశం కోల్పోతుంది. అంటే ఎకనామికల్ లాస్ కూడా ఉంది. జస్ట్ మనిషి చనిపోయాడు అని అన్నట్టే కాదు, చనిపోతే వాళ్ళ పిల్లల చదువులు డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ రిలేటివ్స్ డిస్టర్బ్ అవుతారు, హాస్పిటల్ బిల్స్ పే చేయడానికి ఉన్న ఆస్తులు తెగ నమ్ముకుంటారు. ఒకటి కాదు, దీనివల్ల గందరగోళ పరిస్థితి, అయోమయ పరిస్థితి ఏర్పడతా ఉంది. అది తగ్గించడానికి మరి భారతదేశ ప్రభుత్వం వారు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ, ఎన్జిఓ చేస్తుంది. కానీ అది ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఎప్పుడూ రిజల్ట్ రాదు. అందుకనే భారతదేశం మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం దీని మీద ఫోకస్ పెట్టి ప్రజల్ని చైతన్యపరిచి, అవగాహన పరిచి, ప్రమాదాలు నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రతి సంవత్సరం బోధిస్తూ ఉంది. మేము చెప్పడం వరకే కానీ ప్రజలు మాత్రం పాటించడానికి ముందుకు రావడం లేదు, దాన్ని ఇంపార్టెన్స్ ను గుర్తించట్లేదు. మన జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే యావరేజ్ గా చిన్న పెద్ద యాక్సిడెంట్ కలిసి రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది సార్. ఉన్నది 18 మండలాలే, 15 వరకు డెత్ కేసులు వస్తున్నాయి యావరేజ్ గా తీసుకున్నట్టయితే. అవి ఎందుకు జరుగుతున్నాయి మరి? దాంట్లో ఎవరి లోపం ఉంది? బండ్లది వాహన లోపం, మెకానికల్ డిఫెక్ట్ అనేది నిల్లు. మేము యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము వెహికల్ ఇన్స్పెక్షన్ చేస్తాం. పోలీసు వారు మాకు రిక్వెజిషన్ పంపిస్తే మేము ఇన్స్పెక్షన్ చేస్తే ఒక్క బండి కూడా మెకానికల్ ఫెయిల్యూర్స్ తోని లేదు ఇప్పుడు. ఎందుకంటే అంత ఆటోమైజ్డ్. ఇంతకు ముందు మాన్యువల్ బ్రేక్లు అవి ఇవి ఉంటుండే, ఏదో బ్రేక్ ఫెయిల్ చేయకపోయిందో, ఆయిల్ లీక్ అదో ఇది ఉంటుండే. అవి ఏం తప్పు చేస్తా ఉన్నాం? తాగి నడపడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఏది టూ వీలర్ మీద అయితే. కార్లో వెళ్తా ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం. సీటు బెల్ట్ పెడితే మనిషి ఫిక్స్డ్ గా ఉంటాడు, ఎటు కదలడు. అన్ని మేము మా కళ్ళు ఎప్పుడు ఆ కార్లో పోయే వాని మీద, బైక్ రైడర్స్ మీదనే ఉంటాయి, ఏం చేస్తున్నారు ఏంటని. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దయచేసి వేరేగా అర్థం చేసుకోవద్దు కానీ, అపార్థం చేసుకోవద్దు కానీ, హెల్మెట్ ఎంతమంది ధరించి వచ్చారో మీరు ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఎంతకని చేస్తుంది? ఈ జిల్లా మొత్తానికి ఉన్నది 3 MVIలు. మరి మన దగ్గర ఉన్నాయి 1,26,000 వాహనాలు ఉన్నాయి. చేయగలుగుతారా? ప్రతి ఒక్కరిని చెక్ చేయగలుగుతారా? పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే అక్కడ లైన్ 2-3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల వరకు బండ్లు ఆపుకుంటారు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డాక్యుమెంట్లు కరెక్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ ధరించిపోతే మిమ్మల్ని ఆపరు.
మేము లేని వాళ్ళనే పక్కకి జరిగి ఇట్లా ఆపం అంటాం. అవునా కదా? పోలీసు వాళ్ళు కూడా అంతే. ఉంటే ఎందుకు ఆపుతారు? మరి అది పెట్టుకోవడం అంత బ్రహ్మ విద్యనా? పెద్ద కష్టమా, కాస్ట్లీయా? ఉన్నది 600. అది ISI మార్క్ ఉన్న హెల్మెట్ 600. ఇంకా బ్రాండెడ్ అంటే 800 ఉంటుంది కావచ్చు. మనం సెల్ ఫోన్ కవర్ ఖాళీ దీని మీద ఈ కవరు పెట్టుకోవడానికి 1000 రూపాయలు 1500 ఖర్చు పెడతా ఉంటాం. ఏది ఖాళీ సెల్లు మనం వాడేది. మరి మన బతుకునిచ్చే తలని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? దానికి ఆ ప్రయారిటీ ఇవ్వట్లేదు. బైక్ రైడర్స్ దాదాపుగా హెడ్ ఇంజూరీతోని మరణించడం జరుగుతుంది. మన సెంటర్ పాయింట్, సెంట్రల్ సర్వర్ అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి మొత్తం అన్ని అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. ఇది రిపేర్ పర్సెంటేజ్ చాలా తక్కువ. మీరు చూసుకోండి, నరాల యాక్సిడెంట్, మన తల హెడ్ ఇంజురీ అయిన వాళ్ళు ఎంతమంది పర్ఫెక్ట్గా తిరిగి వచ్చారో హాస్పిటల్ పోయిన వాళ్ళు, మీ బంధువులను మీరు హాస్పిటల్ ఎక్కడని అడగండి. నాకు తెలిసి 100% పర్ఫెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ సార్. ఏదో ఒక లోపం ఉంటుంది. కళ్ళు కనిపించకపోవడమో, చెవులు వినిపించకపోవడమో, చెయ్యి ఆడకపోవడమో, కాళ్ళు ఆడకపోవడమో, ఏదో మతి మరపు, సంథింగ్ ఆర్ అదర్. మీ అలవాట్లను మేమేం బంద్ చేసుకోమనడానికి మేమేం మీ బాసులం కాదు. ఎప్పుడు ఏది చేయాలనేది విఘ్నత ఉండాలి. అది ఎందుకు మనం పాటించట్లేదు? మామూలుగా కుక్కకి ట్రైనింగ్ ఇస్తే కూడా చెప్పినట్టు వింటుంది. చీమలు లైన్లో పోతూ ఉంటాయి. వాటికంటే దారుణం కాదు కదా మనం? ఎందుకు బాధ్యత రాహిత్యంగా ఉంటున్నాం? మానవ జన్మ అంటే ఊరికే పుట్టేది కాదు, వచ్చేది కాదు. 100 కోటి జీవాలు ఉన్నాయి మన దగ్గర. అవన్నీ రిపీట్ అయిన తర్వాత లాస్ట్కు ఒక జన్మ వస్తుందంట. దీన్ని సార్థకం చేసుకుందాం. మనము ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదు పుట్టింది. మనం బతికి వీలైతే ఇతరులకు కొంచెం సహాయ సహకారాలు అందించి మనం వారిని కూడా ప్రోగ్రెసివ్ టైప్లో నడిపించడానికి మన తెలివిని మనం వాడాల్సింది, విధ్వంసం కోసం కాదు. బాధ్యత ఎంత లోపం అంటే నేను చూస్తుంటా, దుఃఖం వస్తుంది ఒక్కొక్కసారి. బండి రిపేర్ అయితే దానికి వెనక ముందు జరగకుండా రాళ్ళు పెట్టేస్తారు సార్ వీళ్ళు. ఆ బండి తీసుకుపోయేటప్పుడు కనీసం ఆ రాయిని పక్కకు తీసి పెట్టారు సార్. ఇంత బాధాకరం. పొద్దున పూట మేము వాకింగ్ అటు ఇటు వెళ్తా ఉంటే మందు తాగేసి ఆ బాటిల్స్ను రోడ్డు మీద పగలగొడుతున్నారండి. మిమ్మల్ని మేము తాగొద్దు అనం, మాకు హక్కు లేదు, మీ ఇష్టం, మీ డబ్బు, మీ కథ. కానీ మీరు ఒక సోషల్ ఎనిమలే కదా, సంఘజీవే కదా, మనిషే కదా. ఎదుటోడు చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు, బట్టలు లేకుండా తిరిగేవాళ్ళు, ఆకలితో తిరిగేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన భారత. రాయి తలుగుతే స్లిప్ అయిపోతా ఉంటుంది, స్కిడ్ అయిపోతా ఉంటారు. ఇవన్నీ ఎవరో చెప్తే కాదు. దయచేసి మీరు మానండి, మీరు మారండి, మనం మారదాం. మేము కూడా మారుతున్నాం. మేము బండిలో ఎక్కగానే 100% సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. మీరు చూశారు, పెద్ద పెద్దల పేర్లు మేము కోట్ చేస్తూ ఉంటాం. అజరుద్దీన్ కొడుకు దాంట్లోనే పోయాడు, బైక్ రైడింగ్ యాక్సిడెంట్. కోట శ్రీనివాసరావు కొడుకు దాంట్లోనే పోయాడు. బాబు మోహన్ కొడుకు దాంట్లోనే పోయాడు. ఇంకో ఆంధ్ర పెద్ద ఆయన ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉండే సార్, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కాలు జారిపోయి పడిపోయి చచ్చిపోయాడు. డోర్ ఓపెన్ అయిపోయింది. దయచేసి ఈ భద్రతా వారోత్సవాల ముఖ్య ఉద్దేశాలు డిపార్ట్మెంట్ పరంగా కనీసం మా ప్రయత్నం మీరు చేస్తే మీరేమన్నా మారతారేమో అని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈరోజు మనం జిల్లా రవాణా శాఖ అధికారి ద్వారా విన్నాం. ఈ రోడ్డు భద్రత కాదు, ఇది కుటుంబ భద్రత. ముఖ్యంగా అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది రోడ్డు భద్రత వేరే వాళ్ళకి సంబంధించింది, ఎవరో రోడ్డు మీద వెళ్లే వాళ్ళ గురించి కాదు. మనందరి కుటుంబాల గురించి, మనందరి కష్టం గురించి, ఎవ్వరు ఏ విధంగా ఇబ్బంది పడకుండా తీసుకునేటటువంటి చర్యలు ఎలా ఉండాలనేది మనందరికీ చెప్పడానికి ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం ఇది. ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం ఎంత విరవిల్లాడిపోతుంది, ఏ విధంగా ఫ్యామిలీ డిసింటిగ్రేట్ అయిపోతుంది అనేది అనేక మందికి ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. అయినా ఒక్క 5 నిమిషాలు మనం ఓపిక పట్టలేం. రాత్రి 11, 12 12ంటికైనా ఏ గోదావరి కనుకో
జగిత్యాలకో కరీంనగర్కో వెళ్తే అక్కడ దావత్ చేసుకొని భార్య పిల్లల్ని తీసుకొని ఆ మోటార్ సైకిల్ మీద బయలుదేరాల్సిందే. ఇంటి వాళ్ళు చెప్తారు, అరే నాయన వద్దురా పొద్దున పోరా. లేదు, నేను పోవాల్సిందే ఇప్పుడు, ఎందుకంటే రోడ్డు మీద యాక్సిడెంట్ చేసుకోవాలి కాబట్టి నేను పోవాల్సిందే. ఆ కుటుంబం అంతే. రెండు, ఒక చిన్న పని, జగిత్యాల కోరుట్ల నుంచి బయలుదేరి కోరుట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్ ఎక్కకుండా జగిత్యాల వెళ్తాం బస్ ఎక్కటానికి. వాళ్ళని దించడానికి ఒక టీం వెళ్ళాలా, వచ్చేటప్పుడు ఆ టీంకి యాక్సిడెంట్ కావాలి. రాత్రి 11-12 గంటల ప్రాంతంలో వాతావరణం వాన పడుతుంటది, తుఫాన్ వస్తుంటది, రోడ్డు మీద చెట్లు ఇరిగి పడుతుంటాయి. అయినా చెట్లలోకి మనం బండి తీసుకొని వెళ్ళాలా, యాక్సిడెంట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం కూడా మనకి ఓపిక లేదు. ఈ విధంగా అనేక కుటుంబాలు కళ్ళతోటి చూసి చూసి చెప్పి చివరికి ఏమనిపిస్తుంది అంటే మా ప్రయాస అంతా వృధా, ఇది ఎవ్వరికి పట్టదు. ఇది నా ఇంటికి యాక్సిడెంట్ అయితే, నా ఒంటికి యాక్సిడెంట్ అయితే తప్ప నాకు దీంతో సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఒకసారి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత, సార్ అన్నట్టు ఒక్కసారి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ మనిషి మళ్ళీ పూర్తి స్థాయిలో కోరుకొని తన కుటుంబాన్ని తనని జాగ్రత్తగా కాపాడుకోగలడు, మళ్ళీ సొసైటీలో మామూలు వ్యక్తిగా తిరగగలడు అనటం అది చాలా చాలా కష్టం. ఒకసారి యాక్సిడెంట్ అయింది అంటే, గట్టి యాక్సిడెంట్ అయింది అంటే పర్మనెంట్ డిజబిలిటీ, మెంటల్ డిజబిలిటీ కానివ్వండి, ఫిజికల్ డిజబిలిటీ కానివ్వండి, ఏదొచ్చినా పర్మనెంట్. ఆ కుటుంబం, ఆ భార్య పిల్లలు జీవితకాలం నరకం చూడాల్సిందే ఆ వ్యక్తితోటి. ఎందుకు మనం దీన్ని ఇన్వైట్ చేస్తున్నాం? చిన్న చిన్న విషయాన్ని మనం ఎందుకు మనము ఆపలేకపోతున్నాం? నిజామాబాద్ వెళ్ళాలంటే మోటార్ బైక్, కరీంనగర్ వెళ్ళాలంటే మోటార్ బైక్, బస్సులో కూర్చొని ఓపిక లేదు. సరే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో, కొంత మెడికల్ ఎమర్జెన్సీలోనూ దేంట్లోనే వెళ్ళినామంటే పర్వాలేదు. ఇక రెండవది నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది, దురదృష్టం ఇక్కడ ఎవరు యూత్ లేరు. ఇక ఈ యూత్ పిల్లలకైతే వెళ్ళాలి అంటే అమ్మా నాన్న మోటార్ సైకిల్ కొనిపెట్టాల్సిన దౌర్భాగ్యపు రోజులు దగ్గరపడ్డాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళాలరా, నాకు 1,50,000 రూపాయల మోటార్ సైకిల్, మళ్ళీ ఏదో స్కూటీయో లేకపోతే చిన్న వెహికల్ ఇంటి అవసరాల నిమిత్తం కొనిపిస్తే అది సరిపోదు. 1,50,000 రూపాయల బండి కావాల్సిందే. ఈ బండ్ల రేటు కూడా అట్లా పెరుగుతున్నది. ఆ రేటు కూడా మన మూర్ఖత్వాన్ని, మనని ఆసరాగా తీసుకొని వాటిని రేట్లు పెంచుతున్నారు. మార్కెట్లోకి కొత్త వెహికల్స్ వస్తూ ఉన్నాయి. 80 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ పెరుగుతూ ఉంది. వాటినే మనం కొని వాడటానికి, వాటితోటే చావటానికి సిద్ధపడుతున్నాం. కానీ ఆ బండి నా స్టాటస్ కి ఎంతవరకు అవసరం, నేను చదువుకునే చదువుకి, నేను చేసే పనికి నాకు ఈ మోటార్ సైకిల్ ఎంతవరకు అవసరం అనేటటువంటి ఆలోచన మనకి రావటం లేదు. రెండవది, కమింగ్ టు పేరెంట్స్. ఈ పేరెంట్స్ ఎక్కడో ఒక దగ్గర వెహికల్ చెకింగ్ లో మా ఎస్ఐఓ, సిఐ గారో, మా స్టాఫ్ ఒక బండి పట్టుకుంటే ఆ బండి వెనక 100 ఫోన్లు. దేనికి ఫోను? సార్ బండి నా కొడుకు, ఫలానా వాళ్ళ కొడుకు, ఫలానా కౌన్సిలర్ గారి కొడుకు, మాకు కావాల్సిన వాడు, బండి అర్జెంటుగా వదిలిపెట్టండి. ఏమైతుంది? ఆ బండి నడిపిన అతనిలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎక్కడ నా బండి పట్టుకున్నా మా అయ్య తీసుకొని వస్తాడు. కాబట్టి రాత్రి పగలు అయ్యే ఇంటి ముందు బండి పెట్టుకొని పోతే తీసుకొని పోదాం. ఎవరికి అల్టిమేట్ గా జరిగే నష్టం? ఒక కుటుంబంలో 18-20 సంవత్సరాలు పెంచుకున్నటువంటి ఒక కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? చిన్న విషయం మనం ఎందుకు ఆలోచించాం? మనం ఆలోచించే టైం మనకి లేదు. అడ్డమైన విషయాలకి మనకి టైం ఉంటది, కానీ మన సొంత భద్రత గురించి ఆలోచించే టైం మనకి లేదు. కాబట్టి అందరూ కూడా, ఇక్కడ ఉన్నందరూ ఈ మెసేజ్ ఎంతవరకు పోతుంది? ఇంత కష్టపడి గౌరవ కలెక్టర్ గారు జగిత్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఇంత ఇబ్బంది పడి పెట్టినటువంటి కార్యక్రమానికి సంబంధించిన మెసేజ్ ఎంతవరకు పోతుంది, ఎంతమందికి పోతుందో అది చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రెస్ మీడియాకి ఉంది. దయచేసి దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఆఖరిగా గౌరవనీయులు డిఎం గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, సార్ గత 6 సంవత్సరాలుగా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాలలో ఉన్నా నేను. నాకు ఇక్కడ రోడ్డుకి సంబంధించి మంచి అనుభవం ఉంది. కొండగట్టు యాక్సిడెంట్ దగ్గర నుంచి మొన్న ఈ మధ్యన గుమ్లాపూర్లో ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఒక మనిషిని హైదరాబాద్ బస్ ఎక్కటానికి 6 కలిసి కోరుట్ల నుంచి జగిత్యాల వెళ్ళి, మన కోరుట్లలో బస్ స్టాండ్ ఉంది, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి హైదరాబాద్ కి, కానీ మనకి ఓపిక లేదు, జగిత్యాల వెళ్ళాలా. జగిత్యాల వెళ్ళి ఆ మనిషిని ఎక్కించి వస్తూ 6 ఉన్నటువంటి ఒక కారు, మల్లాపూర్కి కోరుట్లకి సంబంధించినటువంటి 2 ఫ్యామిలీలు, 6 ఉన్నటువంటి ఒక కారు గుమ్లాపూర్ క్రాస్ రోడ్ దగ్గర రోడ్డు మీద పెట్టినటువంటి ఒక లారీని వెనక నుంచి కొడితే 6లో నిన్నటితోటి 5 చనిపోయారు ఆ కుటుంబంలో. ఒక కుటుంబంలో ఆ దుబాయ్ వెళ్ళటానికి బస్ ఎక్కిన భర్త తప్ప ఇంకా ఎవ్వరు లేరు. 2 చిన్న పిల్లలతో సహా చనిపోయారు. ఆ కుటుంబం బాధ తలుచుకుంటే గుండె తరుక్కుపోతా ఉంటది. ఇలాంటి విషయాలన్నిటి కూడా 10 మందికి తెలిసే విధంగా
ఈ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా కుటుంబాలు నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గౌరవనీయులు డిఎం గారు ఉన్నారు కాబట్టి సార్, నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తా ఉన్నా, ఏదైతే ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయితే కనీసం ఆ బస్ని మేము 1 గంట సేపు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచాం. మాకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బస్సెస్ని ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చేయాలా, వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేయాలా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే తద్వారా ఏ కుటుంబం అయితే నాశనం అవుతుందో వాళ్ళకి మేమేం చేయలేకపోతా ఉన్నాం. దయచేసి మేనేజర్ గారికి నా రిక్వెస్ట్, ఏదైతే నిజామాబాద్ నుంచి నర్సంపేట, నిజామాబాద్ నుంచి వరంగల్ పోయే బస్సెస్ ఉన్నాయో ఆ బస్సు చూస్తే మా డ్రైవర్కి నేను చెప్తా, అది వెళ్ళేదాకా బండి ఆపి పక్కన పెట్టుకోమని. దయచేసి తప్పుగా అనుకోవచ్చు సార్. నేను గతంలో మన వర్క్షాప్ లో కూడా చెప్పిన ఈ విషయం. మరి వాళ్ళకి ఏం తొందర వచ్చింది? నిజామాబాద్కి ఏమైనా హెలికాప్టర్ లాగా నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలనుకుంటున్నారా వాళ్ళు? నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ నేను చూపెడతా. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర అయినవి, కావేరీ గార్డెన్స్ దగ్గర అయినవి, కోరుట్ల లిమిట్స్ చెప్తా ఉన్నా, మిట్పల్లి ఆరాపేట దగ్గర అయినవి. ఏ బస్సు అయినా అది నిజామాబాద్ డిపో, ఫ్రమ్ నిజామాబాద్ టు వరంగల్. ఆ డ్రైవర్లకి నేను పర్సనల్ గా వర్క్షాప్ లో కూడా చెప్పడం జరిగింది. దయచేసి వీళ్ళ స్పీడ్ కి సంబంధించి, వీళ్ళ నెగ్లిజెన్స్ కి సంబంధించి ఒకటి ఏదన్నా మీరు 1-2-3 సార్లు కౌన్సిలింగ్ చేస్తే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించి, ఇంత అద్భుతమైన మెసేజ్ ని ఇంత గొప్ప గొప్ప అధికారులు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా తెలియజేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఐ విష్ పర్పస్ఫుల్లీ డిజైన్ చేసారు వాటిని. ఇప్పుడు మనం బైక్ ను సార్ అన్నట్టుగా ఇక్కడి నుంచి నిజామాబాద్ బైక్ పోతుందండి. బైక్ అనేది లోపల మార్కెట్ లో ఎక్కడన్నా చిన్న ఆఫీస్ పోయి రావడానికి బైక్ డిజైన్ చేసిండు. దాని మీద 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయడానికి. అది ఎందుకంటే నడుము నొప్పి రాకుండా మన బాడీని బట్టి, వర్కింగ్ కండిషన్ బట్టి, రోడ్డు దాన్ని బట్టి డిజైన్ చేస్తారు వెహికల్. 20-30 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరగొద్దు, కానీ 100 కిలోమీటర్లు పోతుంది. ఆటో ఉంది, ఆటోది రేడియస్ ఎంత? 60 కిలోమీటర్ల రేడియస్ లోపలనే పర్మిట్ తిరగాలని మేము పర్మిట్ ఇస్తాం. అది కేవలం బస్ స్టేషన్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి చేర్చడానికి. కానీ దాన్ని వేసుకొని ఇప్పుడు మనోళ్ళు హైదరాబాద్ పోయి దాంట్లో గూడ్స్ చేసుకొని వస్తున్నారు. అసలు ఆటోలు అనేటివి హైవేల మీద అలౌడ్ కాదు, మోటార్ సైకిల్ అలౌడ్ కాదు, బైపాసుల్లో వెళ్ళాలి. అలా చేస్తున్నాం ఎవరన్నా మనం? తర్వాత ఓవర్టేకింగ్ ఎట్లా చేయాలా మీకు తెలుసు కావచ్చు, కానీ మీరు అట్లా చేయరు. స్పీడ్ లైన్ అని ఉంటుంది. అందరికీ వందనాలు. ఇప్పుడు మీరు చూశారు, డిటిఓ గారు మంచి విషయాలు చెప్పారు, సిఏ గారు చెప్పారు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ సార్ కలెక్టర్ సార్ మాట్లాడతారు. ఇన్ని చెప్పింది కూడా మనం మారలేదంటే ప్రమాదాలు జరిగినాయి అంటే దానికి అర్థం ఉండదు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరగటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సార్ చెప్పారు ఆల్రెడీ, మన డిటిఓ సార్ చెప్పారు. హ్యూమన్ ఫ్యాక్టర్, రోడ్ ఫ్యాక్టర్, మెకానికల్ ఫ్యాక్టర్ అంటారనమాట. అయితే ముఖ్యంగా ఈ మెకానికల్ ఫ్యాక్టర్ అని కూడా క్లియర్గా చెప్పారు మన డిటిఓ సారు. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మెకానికల్ డిఫెక్ట్స్తో బండి యాక్సిడెంట్ అయ్యటానికి స్కోప్ లేదు, 100% లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం సార్, బస్సులన్నీ అంత లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నాయి. బ్రేక్స్ కానీ, స్టీరింగ్ కానీ ఇంత పర్ఫెక్ట్ అనమాట. వాళ్ళు గ్యారంటీ రాసిస్తున్నారు కంపెనీ వాళ్ళు, లేలాండ్ కంపెనీ, టాటా కంపెనీ కానీ. సో ఏంటంటే మన మెకానికల్ డిఫెక్ట్స్ వల్ల కానీ, మెకానిక్ ఫ్యాక్టర్ వల్ల కానీ ప్రమాదాలు జరిగే క్వశ్చనే లేదు. ఆ తర్వాత రోడ్ ఫ్యాక్టర్ అనుకున్నాము. గతంలో బ్యాడ్ రోడ్స్ ఉండేవి. బ్యాడ్ రోడ్స్ అంటే రోడ్డు గతుకుల రోడ్డు బాగానే ఉంటుంది, కానీ కెనాల్ రోడ్స్ ఉండేవి. కెనాల్ రోడ్స్ కూడా ఇప్పుడు చాలా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకున్నారు ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, ఆర్ఎండ్బి వారు కానీ, మిగతా డిపార్ట్మెంట్స్. రోడ్స్ కంటే చాలా సంతోషంగా చెప్పడం ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇన్ని రోడ్స్ ఎంత బాగున్నాయంటే చాలా డిపోలు తిరిగాను నేను. ఎంత బ్యాడ్ రోడ్స్ ఎక్కువ ఉండేవి, ఇక్కడికి వచ్చేసరికి ఎంత మంచి రోడ్స్ అంటే ఈవెన్ పల్లెటూరు వెళ్ళినా సరే డబుల్ రోడ్ ఉంటుంది, బ్లాక్ టాప్, బ్రహ్మాండమైన రోడ్స్ అనమాట. అంత రోడ్ కండిషన్ అంత మెరుగుపడింది కాబట్టి ఈ రోడ్ కండిషన్ వల్ల కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి లేదు, జరగవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన సార్ చెప్పినట్టు మానవ తప్పిదం అనమాట, హ్యూమన్ ఫ్యాక్టర్. అక్కడ వచ్చేప్పటికీ మన గురించే ఈ యాక్సిడెంట్లన్నీ అవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆగున్న ఎదరో ఒక లారీ కూడా ఎవరో ఆగున్న బండిని ఏదో పని చేసుకుంటుంటాడు, దాన్ని వెళ్ళి గుద్దేస్తాము. తర్వాత ఏదో కొంపలంటూ పోయినట్టు స్పీడ్కి వెళ్ళిపోవాలని చెప్పి ఓవర్టేక్ చేస్తాము.
ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? మామూలుగా వెళ్ళొచ్చు కదా, అది వెళ్ళము. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్, భయంకరమైనటువంటి తప్పిదం ఏంటంటే సెల్ ఫోన్ డ్రైవింగ్. సెల్ ఫోన్ చేస్తూ మోటార్ సైకిల్ తోలుతుంటాడు, బస్సులో మన ఈ ఆటోలు అవి తోలుతుంటారు, కార్లు తోలుతుంటారు, దానివల్ల కూడాను. తర్వాత ఇంకో భయంకరమైనటువంటి తప్పిదం ఏంటంటే ఇంటాక్సికేషన్, మద్యం సేవించి తోలుతారు, తప్పుది. ఇప్పుడు సార్ చెప్పారు, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే ప్రాణం పోతే అది తీసుకురాగలమా? తీసుకురాలేము. ప్రాణం అనేది ఎంతో భగవంతుడు ఇచ్చినటువంటి వరం అన్నమాట. అంత మంచి వరాన్ని మనం ఈ విధంగా ఈ తప్పులు చేస్తూ ఇప్పుడు మనం వెళ్తున్నాము, మన తప్పు కాకుండానే ఎదరు వాళ్ళు వచ్చి కూడా యాక్సిడెంట్ చేయొచ్చు. అంటే మన జాగ్రత్త, మన బస్సులో ఉన్నాం కానీ బండి మీద ఉన్నవాళ్ళు, కారులో ఉన్నవాళ్ళు ప్రాణాలు కాకుండా ఎదటి వచ్చే వాడి నుంచి కూడా గమనించాలి మనం. నిన్న ఈ సిస్కో వెబ్ ఎక్స్ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు సార్. ఆ ప్రోగ్రామ్ అంతా డ్రైవర్స్కి, మా సోదరులకి అందరికి వినిపించాను, నేను లైవ్ పెట్టి చూపించాను సార్. ఎన్నో మంచి విషయాలు చెప్పారన్నమాట. ఎదట వచ్చేవాడు కూడా తప్పు చేయొచ్చు, ఆ తప్పును కూడా ఈ డ్రైవర్ గారు గమనించాలి. అదే డ్రైవింగ్ అంటే. ఇప్పుడు కష్టమైన ఉద్యోగాల్లో కష్టమైనటువంటి జాబ్ ఏంటంటే డ్రైవింగ్ అనేది. బస్సు డ్రైవర్ కావచ్చు, విమానం డ్రైవర్ కావచ్చు, రైలు డ్రైవర్ కావచ్చు, మోటార్ సైకిల్ డ్రైవర్, కారు, ఎనీథింగ్. అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ విషయం, వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదాలు తగ్గించాలి. ఎంత నష్టం ఒక కుటుంబం సంపాదించిన వ్యక్తి పోతే వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు. అంత దయనీయ పరిస్థితులు వస్తాయి కాబట్టి సార్, ఈ సందర్భంగా ఆర్టీసీలో సార్ డ్రైవర్లకు ప్రతిరోజు గేట్ మీటింగ్ పెట్టి అన్ని విషయాలు చెప్తున్నాం సార్. ఆర్టీసీ డ్రైవర్స్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ గేట్ మీటింగ్ పెట్టి డ్రైవర్లు మొబిలైజ్ చేసి ఈ యొక్క ప్రికాషన్ స్టెప్స్ అన్ని చెప్తున్నాం సార్. ఈ సందర్భం మిట్పల్లి డిఎం గారు సార్ మాట్లాడతారా? రండి, 2 నిమిషాలు. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దల గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ అఫీషియల్స్, రవాణా శాఖ డిటిఓ గారు, నా కొలీగ్ డిపో మేనేజర్ గారు, మరియు మిగతా అందరికీ కూడా ఉదయకాలం నా శుభాభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం అయితే ప్రమాదాన్ని మరి అరికట్టేటటువంటి అవసరత మనకి ఏర్పడుతుంది. ప్రమాదంలో కోల్పోయినటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలు మరి పడుతున్నటువంటి వేదన, బాధ అది వర్ణాతీతం ఉంటుంది. ప్రాక్టికల్గా మనం ఎన్నో చూసాము, ఎంతోమందిని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఒక 2 పాయింట్లు, మిగతా అన్ని అందరూ చెప్పారు. నేను చెప్పింది ఏంటంటే ప్రతి డ్రైవర్కి రోడ్ సెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక రోడ్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్ సైన్స్ ఉంటాయి. ఆ రోడ్ సైన్స్ మీద అవగాహన ఉండి ఎక్కడ మూలం మలుపు ఉంది, ఎక్కడ కలవట్టు ఉంది, ఎక్కడ మరి ఓవర్టేక్ చేయొచ్చు, ఎక్కడ ఎంత స్పీడ్ ఉంది, ఆ స్పీడ్ని మెయింటైన్ చేస్తే ఈ ప్రమాదాలు అరికట్టడానికి ఉంటుంది. కారు డ్రైవరే కావచ్చు, మోటార్ సైకిలే కావచ్చు, ఇవే కావచ్చు, మరి బస్సు డ్రైవరే కావచ్చు. మేమైతే మా బస్సు డ్రైవర్కి రోజువారీగా ఈ సేఫ్టీ గురించి ఖచ్చితంగా గేట్ మీటింగ్లు పెట్టి ఖచ్చితంగా మేము వారిని ఎడ్యుకేట్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు సపోజ్ మా మెట్టుపల్లి పరిధి ఉంది. ఈ మెట్టుపల్లి పరిధిలో యాక్సిడెంట్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ యాక్సిడెంట్ స్పాట్స్లో ఏ విధమైనటువంటి యాక్సిడెంట్స్ ఇంతకుముందు జరిగాయి అనేటువంటిది కూడా అవగాహన మేము కల్పిస్తూ ఉన్నాం వారికి. కాబట్టి మరి మీరందరూ కూడా అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా మరి రోడ్ సెన్స్, ఆటోలు కావచ్చు, లేకుంటే కార్లు కావచ్చు, లేకుంటే వ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా రోడ్ సెన్స్ అనేది ఎక్కడ ఏ గుంత ఉంది, ఎక్కడ ఏది ఉంది, ఏంది అనేది కనుక అవగాహన ఉంటే డెఫినెట్గా ఈ యాక్సిడెంట్ను మనం నివారించవచ్చు సార్. ఈరోజు చేసిన ఈ కార్యక్రమం మనకి అవేర్నెస్ అంటే ఈ రోడ్డు భద్రత ఏ విధంగా మనం పాటించాలి, మరి ఏదైతే మన ప్రతిరోజు వార్తాపత్రికల్లో, టీవీల్లో, మరి హెడ్లైన్స్లో చూస్తున్నటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలని ఏ విధంగా మనం నివారించగలగాలి, మరి వాటి నుంచి ఏ విధంగా అధిగమించబడాలని చెప్పి వారి కార్యక్రమాన్ని పెద్ద మనసుతో మన మీద ప్రేమతో చేయడం జరుగుతుంది. మరి ఈ అధికారులు ఇచ్చిన ప్రతి సూచనని మన తూచా తప్పకుండా పాటించాలి.
ఎందుకంటే ఏదైతే ఒక కుటుంబము మన మీద ఆధారపడి ఉంటుందో మరి వాళ్ళను మనము కోల్పోతే, అంటే ఒక కుటుంబ పెద్ద కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కానీ కోల్పోతే ఆ బాధ అనేది ఎంత వర్ణాతీతమో మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మనం రోడ్ ఎక్కినామంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఇష్టమైన రీతిగా మరి స్పీడ్గా వెళ్ళడం, మరి అధికారులు చాలా మంది ఇప్పుడు తెలియడం జరిగింది. మళ్ళీ అది రిపీట్ చేయకుండా మరి మన కుటుంబం మీద మన యొక్క శ్రద్ధ ఉండాలంటే, మనం శ్రద్ధ కనపరచాలంటే, మా కుటుంబం మీద మనకు ప్రేమ ఉంది అంటే మనము ఏదైతే ప్రభుత్వము మరి ఒక సలహాలు సూచనలు చేసిందో వాటిని తూజాపాఠం తప్పకుండా పాటించి ఆ విధంగా చేసినట్టయితేనే మనము నిండురేళ్ళు బ్రతకడానికి అవకాశం. ఎందుకంటే ఈరోజు ఆ మెడికల్ విధానం ఎంత అభివృద్ధి చెందిందంటే 75 సంవత్సరాలు 80 సంవత్సరాల వ్యక్తి కూడా బతికించే విధంగానే ఉంది. కానీ మరి ఎప్పుడు ప్రాణాలు కోల్పోతున్నామంటే మరి ఇటువంటి ప్రమాదవశాత్తు మరణాలు ఎక్కువ సంభవిస్తుంది. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు, అంటే కరోనా అటువంటి కాకుండా మామూలుగా మనం ఆలోచించినట్టయితే మన జనాలు ఎట్లా ప్రాణాలు ఎక్కువ కోల్పోతున్నారంటే ప్రమాదాలతో. మరి అది నివారించాలంటే మనం అధికారులు ఇచ్చిన సూచనల్ని తూచా తప్పకుండా పాటించి మన కుటుంబం మీద, మన మీద ఏదైతే ఆశలు పెట్టుకున్న వాళ్ళందరి మీద మనం ప్రేమ ప్రదర్శించాలంటే మరి రోడ్డు భద్రత అనేది ముఖ్యమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కోటిల పట్టణంలో మొన్ననే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో గౌరవ కలెక్టర్ గారు ఒక సూచన చేశారు. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. ఒకటి, ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ మాకు నష్టం వస్తుంది, వీళ్ళు ఎక్కువ తక్కువ అన్ని వైలేషన్స్ వాళ్ళు చేస్తే డబ్బులు మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పోతే వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. అయితే సారు మొన్నే ఆలోచించారు, ఈ హెల్మెట్ లేకపోతే పెట్రోల్, నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది చర్య తీసుకోవాలని చెప్పేసి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా అది 8వ తారీఖు నుంచి ఫోర్స్లోకి వస్తుంది. మీరు ఏ పెట్రోల్ పంపుకు పోయినా మీకు హెల్మెట్ లేకపోతే ఎవరు పెట్రోల్ పోయరు. పోసినట్టయితే దానికి పెనాల్టీ వేస్తారు, పంపులు కూడా సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మీద గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీసు వారు, మేము, ఎన్జిఓస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్లు సర్ప్రైజ్గా చెక్ చేస్తూ ఉంటారు. దయచేసి పెట్రోల్ యజమానులు కూడా సహకరించాలని మీరు కూడా అర్థం చేసుకొని తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని పెట్రోల్ ప్రాసెస్ లో మరి ఆ వైరస్ ను తీసేశారు. ఈ మీటింగ్ తర్వాత తెలుస్తుంది. ఒక ప్రభుత్వం యంత్రాంగంలో పనిచేసే అధికారులే కాకుండా ప్రతి క్షణం కూడా అధికారులు ప్రజల యొక్క భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ఎన్నో మీటింగ్లు పెట్టి దీన్ని ఏ రకంగా ప్రజలను భద్రతలో వాళ్ళను జీవించే విధంగా చేయాలనే దానిపైన చాలా చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఎంతో పాజిటివ్గా ఎన్ని తప్పిదాలు చేసినా, ప్రజల తరఫు నుంచి ఎన్ని తప్పిదాలు చేసినా, ఎన్ని మానవ తప్పిదాలు చేసినా, ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చే ఆ స్వేచ్ఛ సరిగా వాడుకోకుండా ఆ స్వేచ్ఛను వేరే రకంగా వాడుకుంటూ భద్రతకు దాన్ని నెగిటివ్గా చేస్తూ మరి ఈరోజు ఒక నెగిటివ్ ఆలోచనలతో ఇంతకుముందు ఒక యాక్సిడెంట్లో ఒక డెత్ కేసు అయితే 304A కేసు అనేది ఒక సెక్షన్ పెట్టేవాళ్ళు. అది ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు శిక్ష ఉండేది. దానికి అది బెయిలబుల్ సెక్షన్ కాబట్టి డ్రైవర్కు బెయిల్ ఇవ్వడము, ఇంతకుముందు రిమాండ్ చేసేది కానీ ఇప్పుడు బెయిల్ ఇచ్చి పంపించేవాడు. కానీ ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి ప్రజలు దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా విపరీత ధోరణులతో ఆ డ్రైవింగ్ చేసి నష్టాలు కలిగిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఒక ఆలోచనకు వచ్చి ఆ 304Aని 304 Part 2గా చేశారు. ఇక ముందు ఏ డెత్ కేసు అయినా కానీ ఒక మర్డర్ కేసుతో సమానమని సుప్రీంకోర్టు ఒక ఆలోచన చేసి ఇక ముందు నుంచి అంటే ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ఒక డెత్ కేసు అయితే ఖచ్చితంగా దాంట్లో 304 Part 2 10 సంవత్సరాలు నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు పడే ఒక శిక్ష దాన్ని చేశారు. తిరగాల్సిన పరిస్థితి. ఇంత చెప్పిన తర్వాత కూడా
మనిషి యొక్క నైజం తిన్నామా, పన్నామా, లేసామా ఇదే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంత చెప్పిన తర్వాత కూడా దులుపుకొని బయటికి వెళ్ళిపోతారు. జస్ట్ ఒక రెండు నిమిషాలు కూడా పట్టదు, దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం. రవాణా శాఖ అధికారిగా చెప్పిన విధంగా ఇప్పటికీ 32వ ఇది జాతీయ భద్రతా దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. అయినా మార్పు చాలా తక్కువ శాతంలో కనబడతా ఉంది. ఈ యాక్సిడెంట్స్ కేసెస్ మేము పరిశీలిస్తే నిజంగా హృదయ విదారకంగా ఉంటాయి యాక్సిడెంట్స్. మా దగ్గర నమోదయ్యే ప్రతి ఎఫ్ఐఆర్, ప్రతి కాగితం తెరిచి చూస్తే కుటుంబాల యొక్క విషాదం మొత్తం నిండి ఉంటుంది. దాని ప్రతి పేపర్లో విషాదం నిండి ఉంటుంది. వాల్యూమ్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉన్నాయి మా దగ్గర. 1,26,000 వాహనాలకు గత సంవత్సరం మేము ఇప్పటి వరకు 3,26,000 చలాన్లు వేసాం. మేము 3,26,000 అంటే సగటున చూస్తే ఒక్కొక్క వెహికల్ కు 3 సార్లు పడ్డట్లు లెక్క. మనం ఎన్ని తప్పిదాలు చేస్తున్నామో కొంచెం ఆలోచన చేయాలి. మీ కుటుంబమే కాకుండా మీరు రోడ్ ఎక్కారంటే మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఆ ఎన్ని కిలోమీటర్లకు మీకు ఎన్ని వాహనాలు ఎదురొస్తూ ఉంటాయి, మీరు ఎన్ని వెహికల్స్ దాటిపోవాలి. ఒక ఆర్టీసీ బస్సులో కనీసం ఒక 40 మంది ఉంటారు. మనం చూస్తే ఆ చిత్రపటం కనబడతా ఉంటుంది మన రోడ్డు మీద. ఎవరికి ఏవో పనులు, ఎవరు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరి పనులలో వాళ్ళు పోతూ ఉంటారు. పోవద్దని అనడమే లేదు. భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. మనం జీవించుంటేనే మన కుటుంబాన్ని మనం సాధించుకోవచ్చు, మన పిల్లల్ని మనం సరిగా చూసుకోవచ్చు, వాళ్ళని సరిగా చదివించవచ్చు, ఒక సిటిజన్ని మనం మన పిల్లవాళ్ళని తయారు చేసుకోవచ్చు. మనమే సరిగా లేకుండా మనమే బాగా తాగి ఇష్టం వచ్చినట్టు తిని హెల్త్ మీద ఎలాంటి సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తన చేస్తే మన పిల్లలు కూడా అదే రకంగా మనల్ని చూసి ఎదుగుతారు. వారు ఎందుకు చదువుతాడో, నా తండ్రి బాగా చదివి వస్తున్నాడంటే తాగితే బాగా హీరోయిజం చేయొచ్చు అనేది వానికి ఒక ఇంప్రెషన్ పడుతుంది. ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తలు గొడవ చేసుకుంటా ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు పడతారు. ఇదే జీవితం కావచ్చు అని చెప్పేసి ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా ఇండిసిప్లిన్ అట్లనే తయారవుతారు. కాబట్టి కుటుంబం నుంచే మొదలు కావాలి. ఏ పనైనా కానీ, భద్రత కానీ, ఇంకా ఏదైనా కానీ, క్రమశిక్షణ కానీ కుటుంబం నుంచే స్టార్ట్ కావాలి. మనం ఎదుటి వాళ్ళకు చెప్పేదానికంటే ముందు మనం మన కుటుంబం నుంచి ఈ భద్రత అనేది ఖచ్చితంగా అమలు పరచాలని ఇన్ని మీటింగ్లు పెడితేనే ఉంటారు. ఎందుకంటే చెప్పాం కదా, ఒక విధి, ఒక రెస్పాన్సిబిలిటీగా మేము రోడ్ ఎక్కిన తర్వాత అక్కడ ఒక్కొక్క యాక్సిడెంట్స్ ఇప్పుడు మా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. 6 చనిపోవడం, 8 మంది చనిపోవడం, 10 మంది చనిపోవడం, కొండగట్లు 60 మంది చనిపోవడం, అవి చూడాలంటేనే మాకు ఎంతో బాధ కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కుమిలి ఆ ఏడ్చి అవి కూడా వస్తలేవు. ఇప్పుడు ఎండిపోయినాయి. అవి ఒక మనిషిగా స్పందించే హృదయం ఎట్లా ఉంటుంది అందరికీ ఉంటుంది. కానీ చిన్న పిల్లలు చూస్తూ ఉంటే ఆ చిద్రమైన మెదడు, లివరు ఎక్కడెక్కడ కనబడతా ఉంటే ఒక రకమైనటువంటి జుగుస్పు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఏడవాలన్నా కానీ కనీసం ఆ బిందులు కూడా వస్తలేవు. ఆ రకంగా తయారైపోయినాం మనం. సమాజం మారితే తప్ప ఇవి మారవు, మనం మారితే తప్ప ఇవి మారవు. దయచేసి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతూ. మరి రాదనమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలి? కావాలంటే ప్రైసెస్ పెంచుకోండి మీ పరిస్థితిని బట్టి. పైసలు పోతే ఏం కాదు, ప్రాణం పోవద్దు. అలా సంజాయించండి వాళ్ళని. 10 మందికి ఎక్కించుకునే బదులుగా ఆ 4-3 ఎక్కించుకొని జాగ్రత్తగా వెళ్ళండి. రూపాయి తీసుకునే కాడ 2 రూపాయలు తీసుకోండి. మీరు చూసారు, ఒక్కొక్క ఆటోలో 16 మంది యాక్సిడెంట్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. చాలా బాధాకరం. ఇప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం కూడా ఇక్కడ మన ఎంబీఐ గారు ఆర్గనైజ్ చేయడం అభినందనీయం. రక్తము అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అందరు. ఇప్పుడు అన్నం అందరికీ దొరికేస్తుంది, బిచ్చగాళ్ళకు కూడా దొరికేస్తుంది. అంటే ఏమనుకోవద్దు, నాకు ఈ వర్డింగ్ కరెక్టో కాదో తెలియదు. కానీ ఈ యాక్సిడెంట్లు జరిగినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు రక్తం కావాలంటే దొరకక చాలా మంది చచ్చిపోతా ఉన్నారు. నిజమైన ప్రాణదానం అంటే నేను రక్తదానం అని చెప్పి భావిస్తున్నా. దానికి ముందుకొచ్చిన
రక్తదాతలకు నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత వారికి ప్రశంస పత్రం కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఇంకొకటి యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన ఊర్లలో మన అన్ని పల్లెటూరు అగ్రో బేస్డ్ విలేజెస్ అంటే మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం కనుక మన ఊర్లలో ట్రాక్టర్స్ ఉంటాయి. ఈ కేజ్ వీళ్ళ మూలంగా కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్లు నాశనం అయిపోతుంది. మనం చూస్తూ ఉంటాం. మనం అంటే కడుపు మండి ఎక్కడ నాపితే అన్న నువ్వు మా ఊరునివే కదని మాది ఇదే ఊరు ఇక్కడే చచ్చింది వచ్చేటప్పుడు మా ఊరు నువ్వు ఆపితే ఎట్లా నాది నీది కాదురా తమ్మి, రేపు నువ్వు నేను ఇదే రోడ్ను వాడాలి, డ్యామేజ్ అయితే నీ బండి నా బండి పాడైతుంది అని చెప్పి చెప్తా ఉంటాను నేను. గౌరవ కలెక్టర్ గారు మొన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా కేజ్వీల్ వెహికల్ రోడ్డు మీద నడుస్తే వాటికి పెనాల్టీ 5,000 విధించే విధంగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. దానికి పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, పోలీస్, మేము, ఆర్ఎండ్బి వీళ్ళందరూ ఎవరైనా ఫైన్ రాయొచ్చు. తర్వాత గౌరవ డిఎస్పీ గారు ఇంకో మాట చెప్పారు, 304A పార్ట్ బి, ఇది ఎదుటోన్ని హత్య చేయడం అన్నమాట, మర్డర్ కేసు లాగా. మైనర్స్ కు ఎవరైనా వాహనాన్ని ఇచ్చినట్టయితే తల్లిదండ్రుల మీద ఆ కేసు పెట్టబోతున్నారు. ఇప్పుడు మీ పిల్లడికి 18 సంవత్సరాలు నిండకుండా లైసెన్స్ లేకుండా వాహనాలు కానీ మీరు ఇచ్చినట్టయితే ఆ పిల్లందైతే ఎట్లాగ జీవితం బర్బాద్ అవుతుంది. దాంతోపాటు తల్లిదండ్రులది ఎవరో ఒకరిని బాధ్యులు చేసి లోపలేసేస్తారు. సేమ్ కేజ్వీల్ కూడా ప్రాపర్టీ డ్యామేజ్ కేసు కింద డ్యామేజింగ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద బుక్ చేయబోతున్నారు. దాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పి అవగాహన కార్యక్రమం మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు, ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి మెట్పల్లి ఎస్డిపిఓ గౌస్ బాబా గారికి, డిటిఓ శ్యామ్ నాయక్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోరుట్ల రాజశేఖర్ రాజు గారికి, డిఎం కోరుట్ల, డిఎం మెట్పల్లి, ఇతర అధికారులు, పాత్రికేయ మిత్రులు, ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసుకుంటున్నటువంటి ఆల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అండ్ స్టాఫ్, ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్, రక్తదాన కార్యక్రమానికి విచ్చేసి రక్తాన్ని దానం చేస్తున్నటువంటి యువతి యువకులందరికీ పేరు పేరున నమస్కారం. ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ కూడా మీకు రోడ్ సేఫ్టీ గురించి, వాటి ప్రాముఖ్యత గురించి, సివిల్ సొసైటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్న దాని గురించి చాలా డీటెయిల్గా, ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమాలు ఇంతకుముందు వారోత్సవాలాగా జరుపుకునే వాళ్ళం. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 1 full month ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడము, బయట పబ్లిక్తో మాట్లాడడము, ఈ అవేర్నెస్ వెహికల్స్ని గ్రామ గ్రామాన తిప్పుతూ రోడ్ సేఫ్టీ గురించి, మనం పాటించాల్సిన చర్యల గురించి వివరిస్తూ, ఏదైతే మనం డీవియేట్ చేస్తామో, వైలేట్ చేస్తామో దానికి ఉండే శిక్షల గురించి ఇవన్నీ కూడా అటు పోలీస్ వాళ్ళు, ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిగతా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే అని కాకుండా ఎప్పటికప్పుడు రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ అయినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వైలేషన్స్ గురించి, వీటి వల్ల అయ్యే కాన్సిక్వెన్సెస్ గురించి, రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అలానే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇక్కడ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ డ్రైవర్స్కు వెహికల్ డ్రైవింగ్ మీద, వాళ్ళ మెకానికల్ స్టాఫ్ని వెహికల్ మెయింటెనెన్స్ మీద కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పుడున్న ప్రపంచంలో
పోటీ అన్నది సర్వసాధారణం అయిపోయింది. ఆ పోటీ జీవితంలో ఎదగడానికి ఉపయోగించాలి కానీ రోడ్ల మీద ఓవర్టేక్ చేయడంలోనో ఓవర్ స్పీడ్లో పోవడానికి ఆ పోటీ అన్నది చూపించకూడదు. చాలా యాక్సిడెంట్స్లో యూత్ చనిపోవడము లేదా పర్మనెంట్ లాస్ ఆఫ్ లిమ్స్ జరగడము ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ ఎక్కువ అవేర్నెస్, ఫోకస్డ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళ ముక్కులు కావచ్చు, వాళ్ళకి దీని పరిస్థితి చెబుతూ ఎవరైతే వైలేటర్ ఉన్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయాలి. అందుకనే కొన్ని డిపార్ట్మెంట్స్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ని అందుకే పెట్టినారు. ఆ భయం అన్నది ఉండాలి. వైలేట్ చేస్తే ఇది తప్పు, ఈ పెనాల్టీ అనో లేకపోతే ఈ జైలు శిక్షనో ఉంటుంది అన్నది, దట్ మెసేజ్ షుడ్ గో అక్రాస్. డ్రైవర్స్ కావచ్చు, వెహికల్స్ యూజర్స్ కావచ్చు, లేదా ఎవరికైనా కావచ్చు. ఎందుకనంటే ఇది మనం మాత్రమే పార్టిసిపేట్ చేస్తే లేదా పాటిస్తే యాక్సిడెంట్స్ తగ్గే అవకాశాలు ఉండవు. ఎదుటి వాళ్ళు కూడా మనలాగానే పాటిస్తేనే ఈ యాక్సిడెంట్స్ తగ్గుతాయి లేదా యాక్సిడెంట్స్ లేకుండా జరుగుతాయి. ఇంతకుముందు డిటిఓ గారు అందరు ఆఫీసర్స్ చెప్పారు. స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా ప్రతి ఇయర్ అట్లీస్ట్ 10% ఆఫ్ రిడక్షన్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్స్ అన్నది మెయిన్ మోటో తోటి ఈ కార్యక్రమాలు టేకప్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చాలా భారీ సంఖ్యలో ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ వచ్చారు. వీళ్ళందరినీ ఇన్వైట్ చేసినందుకు ఆ నిర్వాహకులకు ముఖ్యంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఇంకా చాలా మందికి మెసేజ్ పోతుంది. అలానే ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి మీ ద్వారా ఈ మెసేజ్ అన్ని చోట్లకు వెళ్ళాలి. స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు రూల్స్ అన్నది అందరికీ తెలియాలి. ఇంతకుముందు డిటిఓ గారు చెప్పినట్టు 8th వరకు అని ఎందుకు టైం ఇచ్చామంటే ఒక 1 వీక్ ఇమీడియట్ గా మనం నో హెల్మెట్, నో పెట్రోల్ లేదా కేజ్ వీల్స్ రోడ్స్ మీదకి వస్తే ఇమీడియట్ గా పెనాల్టీ వేస్తాము అని అంటే కొంత పబ్లిక్ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఒక 1 వీక్ టైం ఇచ్చి ఆ 1 వీక్ తర్వాత ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ 100%. ఇంకో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమని ఇచ్చినాము అని అంటే, ఎవరన్నా కానీ బైక్ రైడర్ ఆ పెట్రోల్ పంప్ వాళ్ళతోటో ఆర్గ్యుమెంట్స్ చేసి మీరు ఎందుకు పెట్రోల్ పోయారు లేదా ఇంకేదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే యూ ప్లీజ్ రికార్డ్ దెమ్ అండ్ సెండ్ టు అస్. వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దోస్ బైక్ రైడర్స్. సిమిలర్లీ ఏ ఒక పెట్రోల్ బంక్ లోనే ఇది ఫాలో అయ్యి మిగతా పెట్రోల్ బంక్ లో ఫాలో అవ్వకపోతే వీఆర్ రెడీ టు సీజ్ దోస్ పెట్రోల్ బంక్స్. ఎందుకంటే ఇదంతా కూడా లా ఎన్ఫోర్స్ చేయాలన్న దానికంటే కూడా పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని తీసుకోబోయే చర్యలు మాత్రమే. ఇదంతా ఎవరి కోసము? మన కోసమే. గవర్నమెంట్ లేదా డిపార్ట్మెంట్ ఏదో రెగ్యులేట్ చేస్తుంది, గట్టిగా ఉంది అన్నది కాదు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ ది పబ్లిక్. ప్రాపర్ గా ఈ హెల్మెట్స్ కానీ, సీట్ బెల్ట్స్ కానీ, ఇతర రోడ్ సేఫ్టీ మెజర్స్ ని తీసుకోవడము అంతా కూడా పబ్లిక్ కోసం. చాలా ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు. ఒక పర్సన్ ఒక ఫ్యామిలీలో ఎదిగిన కొడుకో కూతురో లేకపోతే ఆ ఫ్యామిలీ హెడ్ చనిపోతే పరిస్థితి ఆ కుటుంబానికి ఎలా ఉంటుంది అన్నది చాలా మంది మీరు చూసుంటారు కూడా. మీ కుటుంబాల్లోనో, మీ బంధువుల్లోనో, మీ ఫ్రెండ్ సర్కిల్లోనో చూసుంటారు. అది మన కుటుంబాలకు కూడా రాకూడదు అని అంటే మనం అందరం కూడా పక్కాగా ఇప్పుడు చెప్పే అంశాలని ప్రాపర్ గా పాటిస్తూ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా ఇదంతా కూడా మెసేజ్ పోయేటట్టుగా మీరందరూ పాటుపడతారని, మరీ ముఖ్యంగా ఇంకొకసారి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా చాలా మంది పిల్లలు ఎవరైతే రెగ్యులర్ గా డోనర్స్ ఉంటారో వాళ్ళే ముందుకు వచ్చి చేస్తూ ఉంటారు. ఈ బ్లడ్ డొనేషన్ అన్నది జగిత్యాల జిల్లా లాంటి జిల్లాలో చాలా అవసరం. ఎందుకంటే మనకు చాలా హైవేస్ ఉన్నాయి, ఎటు చూసినా కానీ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, మేజర్ రోడ్స్ ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ బ్లడ్ నీడ్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలని అటు ఎన్జిఓస్, రెడ్ క్రాస్ వాళ్ళు కావచ్చు, రోటరీ క్లబ్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు,
లేదా సివిల్ సొసైటీలో ఉండేవాళ్ళు కావచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ టేకప్ చేసి ఈ బ్లడ్ని, రిజర్వ్ బ్లడ్ని ఎక్కువ క్వాంటిటీలో ఉంచాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం, మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసేటట్టుగా నన్ను ఇన్వైట్ చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. సిహెచ్ శ్రీధర్, వేముల గంగాధర్, బి వెంకటేశం, ఎస్ కర్ణాకర్, బి రమేష్, ఎం సుధాకర్, ఎస్ మనోహర్, మధు, ఎండి ఉమర్, జె రాజేందర్, లక్ష్మీనారాయణ పి, సి జగదీష్, మేడం ఒక్కటే నిమిషం. ఇది మన కెమెరా